ఏళ్ల తరబడి గుంతలు, దుమ్ము, దుర్భర ప్రయాణం. వర్షం పడితే మరింత అధ్వానంగా మారే పరిస్థితి. రాయలపేట నుంచి పొంగనూరు రహదారి దుస్థితి ఇది. దాదాపు 5 దశాబ్దాలుగా సమస్యగా మారిన ఈ రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలపేట నుంచి పొంగనూరు రోడ్డు రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. రాయలపేట నుంచి పొంగనూరు వరకు సుమారు 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ ఈ మార్గంలో ప్రయాణించాలంటే ప్రజలకు ఇన్నాళ్లు కష్టాలే. అడుగడుగునా గుంతలు, అధ్వానంగా మారిన రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారేది. సార్, ఈ రోడ్డు రాయలపేట ఇంకా పుంగనూరు వరకు చాలా ఇబ్బందిగా ఉండింది. వర్షాలు వస్తే పుంగనూరుకి పోవాలంటే 2 వీలర్లు కానీ మనిషి పోయే కూడా చాలా ఇబ్బందిగా ఉండింది. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సహకారంతో మా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ఈ రోడ్డుని వేశారు. కాబట్టి ఆయనకి రుణపడి ఉంటామని మేము మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కోరుకుంటున్నాము. ముందు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారికి చెప్పినాం, కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా మేము ఇక్కడ ఇదే కొలతూరు పంచాయతీలో అర్జీలు ఇచ్చినాం. సార్, మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మాకు మేము వేరే ఏం కోరుకోవడం లేదు, మాకు రాకపోకడానికి దారులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, మేము ఎన్నోసార్లు చెప్పినాం కానీ చేయలేదు. ఇదే చెరువు మంగళకుంట కట్ట పూర్తిగా పొంగి ఈ కట్ట మీద నీళ్లు పోయేసి రోడ్డు కూడా పోసేసింది. అప్పుడు కూడా చాలా సమస్యగా ఉంది. అది కూడా మేము చెప్పినాము, అప్పుడు చేయలేకపోయినారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పని అయితే సక్రమంగా జరిగింది. ఇప్పుడైతే మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. కొద్ది సీసీ రోడ్లు ప్రారంభం చేసే ఉన్నాయి, ఇంకొద్ది సీసీ రోడ్లు వేసే ఉన్నాయి. ఇక్కడైతే ఎటువంటి సమస్య ఉన్నా మా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినప్పటి నుండి, మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయినప్పటి ఇమ్మీడియట్ లో సక్రమంగా చేయిస్తున్నారు. ఈ ఉపాధి హామీ కింద అయితే రోడ్లు అంటే పొలాలు, పంట పొలాల దగ్గరికి రోడ్లు కావాలి, అట్లాంటి అవి అయితే శాంక్షన్ వచ్చినాయి. మీరు వచ్చి ఫోటోలు గిట్టులు తీసిచ్చేయండి, మేము మీకు ఇస్తాం, మీరు చేసుకోవచ్చు అని వచ్చి ప్రభుత్వం చెప్పినారు. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ సార్ కావచ్చు, లోకేష్ సార్ కావచ్చు, వాళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో 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 డెవలప్ అయింది. తక్కువ కాదు, ఎక్కువ డెవలప్ అయింది. ఈ 3 ఏళ్ళ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేసినారు. మాకు రోడ్లు బాగుంటాయి, ప్రజలు సంతోషంగా చల్లగా రంపులు లాగినంత లేకన్నా, కుస్తాలు లేకన్నా వాళ్ళు బతుకోవాలి, లక్ష్యంగా బతుకుంటాను. రోడ్లు అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంతకు ముందు నా వయసు 50 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి నేను చూసిన ఈ రోడ్డు. 40 సంవత్సరాల నుంచి రోడ్డు వేసిన పాపం లేదు. 5 కాదు, 10 కాదు, దాదాపు 50 ఏళ్లుగా ఈ రహదారి పరిస్థితి ఇంతే. ఈ మధ్య కాలంలో చాలా సార్లు మరమ్మతులు చేపట్టినా అవి తాత్కాలికంగానే మిగిలిపోయాయి తప్ప శాశ్వత పరిష్కారం జరగలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రోడ్ల దుస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాయలపేట పొంగనూరు మార్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రయాణానికి అనువుగా తీర్చిదిద్దింది. రోడ్డు పనులు పూర్తవడంతో ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు ఇప్పుడు ఊరట లభించింది. ఇప్పుడు బాగున్నది. అప్పుడు పోయి రావాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు బస్సులు తీసుకుని బాగా ఫ్రీగా వస్తే పోతా ఉంటాయి. అంటే ఇప్పుడు వచ్చిపోయేదానికి సౌకర్యంగా ఉందని సౌకర్యం బాగున్నది. అప్పుడు భయపడతా మీరు అయ్యే పడవాలంటే కూడా వర్షం పడిందంటే ఊరు అయ్యేలే. వర్షం పడితే పోయేదానికి కాదు, పోయేదానికి అయ్యేలేదు ఈ రోడ్ లో. ఎట్లా ఉండదమ్మా వర్షం పడితే పోయేదానికి? ఇక్కడ గుంతల మెట్లు ఉండే చూసేదానికి ఇప్పుడు బాగుంది. రోడ్ ఎట్లా ఉంది ముందు? ఇంతకు ముందు చాలా అప్ అండ్ డౌన్ గా గుంతల మెట్లు ఎక్కువగా ఉన్నది. ఈ మధ్య ఇప్పుడు 2 నెలలుగా ఈ రోడ్డు వేసినారు. రోడ్డు బాగుంది. చూసుకున్నట్లయితే ముందు కూడా బస్సు కూడా పడిపోయినాయి ఈ రోడ్డు. ఈ కట్ట దగ్గర రోడ్డు కొంచెం గుంతల మెట్లుగా ఉన్నాను. అప్పుడు బస్సు ఒకటి పడిపోయింది. ఏ మనిషికి ఏం కాలేదు. అప్పటికేం బస్సులకి పడింది కానీ ఎవరికి గాయాలంటూ ఏం లేదు. పోయి వచ్చాక ఒక బండి తోలికేసుకునే కూడా మార్గం లేదు. ఇప్పుడైతే 2 బండ్లు పోయేదని కూడా అవకాశం బాగుంది. పోతే ఆపోజిట్ బండి వచ్చినా కూడా వెనుక వచ్చే బండి కూడా చూసుకొని పోయేకి బాగుంది. అంటే చూస్తే రాత్రి సమయాల్లో అంబులెన్స్ కూడా ఈ రోడ్ల నుంచి వచ్చేదానికి ఇబ్బంది పడేవాళ్ళని అప్పుడు ఉన్నింది, చాలా ఇబ్బందిగా ఉన్నింది. ఏదన్నా వెహికల్ రావాలన్నా కూడా ఒక 1 అవర్ లో పట్టేది 2 అవర్లు పడుతుంది వచ్చి పోయేకి. ఇప్పుడైతే రోడ్డు బాగుంది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా బాగుంది. రాత్రి సమయంలో అప్పుడు గుంతల మెట్లు ఎక్కువగా ఉండేదాని వల్ల చాలా ఇబ్బందిగా ఉంటాం. మీకు వచ్చిపోయేదానికి అంత ఎట్లా ఉండేది? ఇప్పుడు వచ్చే పోయాక ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది.
ఈ రోడ్ అయినిచ్చి 2 నుంచి బాగుంది. నేను 7th క్లాస్ నుండి ఈ గులకరాల మీద నడుచుకుంటా పోయి చదువుకోండా. ఓకే, ఈ రోడ్డు పైన ఈ రోడ్డు పైన నడుచుకుంటా పోయిండాము. ఆ ప్యాంట్లకు బురద అయిపోయేది, డైర్లు అంతా తడుచుకునేది, పడిపోయేది, ఇట్లా ఇబ్బందులు అంతా చాలా జరిగిండాయి. 2 వీలర్ లో వచ్చి ఇదే టర్నింగ్ లో పడిపోయిండా. చాలా మంది పడిపోయినారు ఈ కుంతల్లో. ఇంతవరకు ఇంకా జన్మలో కూడా మేము చూడము ఈ రోడ్డు వేస్తారు, జరుగుతుందో జరగదో ఈ రోడ్డు పని అని అనుకుంటమే. కానీ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మన డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత ఈ రోడ్డు సక్రంగా వేసినారు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు, సక్రంగా పోతున్నారు. ఏ పని కావాలన్నా ఒక ప్రెగ్నెన్సీ అంబులెన్స్ పిలిస్తే కూడా వచ్చేలేదు ఈ రోడ్ లో. మేము రాయలపేట లేకపోతే 2 వీలర్ లోనో ఎద్దుల బండిలోనో పడి ఇడ్చుకొని అక్కడ ఎక్కించుకుంటాండ్రి. ఇప్పుడు 108 ఫోన్ చేస్తే 5 నిమిషాల్లో వస్తుంది ఇక్కడికి. ఇప్పుడు బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రోడ్డు సక్రంగా ఉంది, మేము అందరూ సంతోషంగా ఉంటాం. రాయలపేట పొంగనూరు రోడ్డు గుంతలు లేకుండా మారడంతో వాహనదారులకే కాదు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందని స్థానికులు అంటున్నారు.